ఫిబ్రవరి 28వ తారీఖున మొదలైన ఇరాన్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం 7వ రోజులోకి ప్రవేశించింది. ఇప్పుడు గత 24 గంటల్లో చూస్తే ఈ యుద్ధం ఇంకా విజృంభించి ఒక పరాకాష్ఠకు, ఒక జెనిత్కి చేరుకుందని చెప్పొచ్చు. ఇప్పుడు యుద్ధం రెండు వర్గాల మధ్య చాలా బీభత్సమైన వాతావరణాన్ని చూపిస్తుంది. 6వ రోజున యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తన న్యూక్లియర్ సబ్మెరైన్తో ఇరాన్కి సంబంధించిన ఇరిస్ దానా నౌకని భారతదేశానికి దగ్గరలో, శ్రీలంక తీర ప్రాంతానికి దగ్గరలో పేల్చేసిన తర్వాత ఇరాన్ 7వ రోజు యుద్ధంలో మాత్రం అతి పెద్ద అటాక్ అమెరికా వర్గం మీద చేసినట్టుంది. ఎందుకంటే ఇప్పుడు బహ్రెయిన్లో అతిపెద్ద ఆయిల్ రిఫైనరీ మీద బీభత్సమైన దాడి చేసింది. వెంటనే ఆయిల్ రిఫైనరీలో మంటలు వెగజమ్మడం, ఆయిల్ రిఫైనరీ క్లోజ్ చేయడం జరిగింది. ఈ బహ్రెయిన్ దగ్గర ఉన్న యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యొక్క ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని పూర్తిగా నాశనం అయినట్టు తెలుస్తుంది. అంటే ఇరాన్కి ఇది ఒక పెద్ద విన్ను. తర్వాత ఇరాన్ అంటే ఈ నౌకని, ఇరిస్ దానా నౌకని ముంచేయడం వల్ల దానికి భయంకరంగా కోపోద్రిక్తమైన ఇరాన్ ఏం చేసిందంటే అమెరికా యొక్క ఒక ఆయిల్ ట్యాంకర్ను, ఒక బిగ్ ఆయిల్ ట్యాంకర్ని మంటల్లో వెళ్ళేలా పేల్చేయడం జరిగింది. ఇది కూడా అమెరికాకి అతిపెద్ద నష్టం. ఎందుకంటే అక్కడ మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఆ నౌకలో ఆయిల్ ఉంది. అదంతా మండిపోయి ఇప్పుడు పర్షియన్ గల్ఫ్లో ఒక బీభత్సమైన వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది. దీంతోపాటు ఇక ఇజ్రాయెల్ మీద ఇరాన్ చూస్తే అతి బీభత్సమైన అటాక్ చేసినట్టు తెలుస్తుంది. అక్కడ ఇజ్రాయెల్ కూడా ప్రకటించి ఒక మ్యునేషన్ బాంబ్స్ ఉపయోగిస్తుంది. అంటే ఒక మిసైల్ పైకి వెళ్ళిన తర్వాత, లేదా ఒక డ్రోను ఆకాశంలోకి వెళ్ళిన తర్వాత అది కొన్ని వందలాది మ్యునేషన్, చిన్న చిన్న బాంబులుగా విడిపోతుంది అనమాట. దాన్నే చాలా డేంజరస్ అని చెప్తారు. ఒక మ్యునేషన్స్ అంటారు, లేదా క్లస్టర్ బాంబ్స్ అంటారు. ఇది ఆకాశంలో వందల బాంబులుగా విడిపోయి వందల ప్రదేశాల్లో పడుతుంది. అది వెంటనే కూడా ఇష్టం వచ్చినప్పుడు పేలుతుంది. అది అత్యంత ప్రమాదకరం అనమాట. ఇంకా ఒక రకమైన ఎప్పుడు ఒక ల్యాండ్ మైన్స్ని పెట్టినట్టే. ఒకవేళ ఇజ్రాయెల్ ఆ మిసైల్ను అడ్డుకున్న ఇంటర్సెప్టర్ ద్వారా అది అడ్డుకున్న అక్కడ పేలిన ఆకాశం నుంచి వందలాది పడుతుంది. అంటే ఇజ్రాయెల్ మీద ఇంకా బీభత్సమైన నెక్స్ట్ స్టెప్ వేసినట్టు తెలుస్తుంది. ఇక అత్యంత ప్రమాదం ఇరాన్ నుంచి జరిగేది ఏంటంటే, ఇప్పుడు ఇజ్రాయెల్, అమెరికాలు ఏం చేసేది చెప్పే ముందు ఇరాన్ ఇంకోటి ఏం చేసిందంటే తన ఖరమ్ షాహర్ 4 అనే ఒక టన్ను పేలోడ్ ఉన్న టన్ను బాంబులు ఉండే ఒక భయంకరమైన ఒక మిసైల్ని భయంకరంగా బయటకు తీస్తుంది. దాని చేతిలో ఉన్న అత్యంత బ్రహ్మాస్త్రాలను ఒక్కోటి బయటకు తీస్తుంది. ఇప్పటి వరకే ఒక $20,000 ఉన్న ఒక ప్లాస్టిక్ లాంటి డ్రోన్ని, చిన్న మిసైల్ని ఉపయోగిస్తుందండి. ఇప్పుడు ఫత్తా 2 అనేది ఇంకా బయటకు తీయబోతుంది. ఖుర్రమ్ షాహర్ 4 అనేది చాలా లాంగ్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్ అనమాట. ఇది బయటికి తీసింది. ఇప్పుడు అంటే ఇజ్రాయెల్ బెన్ గురియన్ అనే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మీద అటాక్ చేసినట్టు తెలుస్తుంది. అది మంటల్లో ఉన్నట్టు తెలుస్తుంది. అది ఇజ్రాయెల్ యొక్క అత్యంత ప్రధానమైన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఈ బెన్ గురియన్ అంటే ఇజ్రాయెల్ ఫౌండర్ నేమ్ మీద, జాతిపిత మీద అది పెట్టిన ఎయిర్పోర్ట్ని అటాక్ చేసినట్టు తెలుస్తుంది. తర్వాత అంటే ఇజ్రాయెల్లో ఇప్పుడు ప్రతి నగరం మీద, హైఫా పట్టణం, తర్వాత ఈ యొక్క ఐటీ అంటే అమెజాన్ డేటా సెంటర్లను కూడా అటాక్ చేసినట్టు తెలుస్తుంది. ఇజ్రాయెల్ అంతా ఒక భయోత్పాతాన్ని క్రియేట్ చేస్తుంది. ఇరాన్ ఏంటంటే ఇప్పుడు ఇజ్రాయెల్ ఏం చెప్తుందంటే అంతకుముందు అటాక్ చేసిన 86% దాని క్యాపబిలిటీ తగ్గుతుందని చెప్తుంది. కానీ ఇరాన్ ఏంటంటే దాన్ని తగ్గినట్టు తీవ్రత ఎక్కడా కనపడడం లేదు. ఎందుకంటే బహ్రెయిన్ ఆయిల్ రిఫైనరీని, ఖతారు, సౌదీ అరేబియా ఆయిల్ అసెట్స్ని అటాక్ చేస్తుంది. ఇప్పటికే ఈ ఇరాన్ యొక్క తీవ్రతను తట్టుకోవడం ఎవరి తరం కావడం లేదు. ఇది ఒక పక్కన ఉంటే, ఇక 7వ రోజు గత 24 గంటల్లో అమెరికా ఏం చెప్తుందంటే, డొనాల్డ్ ట్రంప్ ఒకటి ప్రకటించారు. ఎట్టి పరిస్థితుల్లో ఇరానియన్ దౌత్యవేత్తలు ఇరాన్ మాకు లొంగిపోతే ప్రాణాలతో ఉంటారని ట్రంప్ ప్రకటిస్తున్నాడు. ఇక్కడ ఏంటంటే యుద్ధ వాతావరణం డిఫరెంట్ ఉంటుంది. దానికి ఆ ప్రకటన తగ్గట్టే ఇజ్రాయెల్, అమెరికా ఏం చేస్తున్నాయి, వందలాది యుద్ధ విమానాలతో, B-2 బాంబర్స్తో, తన సబ్మెరైన్స్తో ఈ మిసైల్ లాంచింగ్ స్టేషన్ ఇరాన్లో, తర్వాత డ్రోన్ లాంచింగ్ స్టేషన్స్ అటాక్ చేస్తున్నారు. అమెరికా ఒకటి ప్రకటించింది ఏంటంటే ఇరాన్ యొక్క డ్రోను లాంచింగ్ ఒక షిప్ని మేము పేల్చేసామని. అది మంటల్లో కనపడుతుంది కూడా అక్కడ. ఇది ఒకటి. తర్వాత ఇరాన్ మీద ఇజ్రాయెల్, అమెరికా భయానకమైన దాడి చేస్తుంది. ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఈ యొక్క లాంచింగ్ స్టేషను, తర్వాత B-2 బాంబర్స్ ద్వారా, మూవ్ బాంబర్ ద్వారా ఒక 10 టన్నుల బాంబ్స్ వేస్తూ, ఈ క్లస్టర్ బంకర్ బరస్ట్ బాంబ్స్ వేస్తూ ఇరాన్ మిసైల్ సిటీస్
బేసిన్ మీద టార్గెట్ చేస్తుంది. సీక్రెట్ అండర్ గ్రౌండ్ మిసైల్ సిటీ, సీక్రెట్ అండర్ గ్రౌండ్ డ్రోన్ ఫ్యాక్టరీని అటాక్ చేస్తున్నట్టు తెలుస్తుంది. కొన్ని నాశనం అయినట్టు కూడా తెలుస్తుంది. అయినప్పటికీ ఇరాన్ తన కెపాసిటీని అలా నిలబెట్టుకుని అటాక్ చేస్తుంది. మరి ఎక్కడ ఇంకా ఎంత సీక్రెట్ ఉన్నాయో తెలియడం లేదు. చాలా ఖచ్చితత్వంతో అటాక్ చేస్తుంది. ఇప్పటికి 14 దేశాలు, 7వ రోజు కూడా 14 దేశాలు, 27 అమెరికన్ బేసెస్ ఇప్పటికీ భయోత్పాతం. అమెరికా సైన్యం ఇంకా 6 సైన్యం చనిపోయినట్టు తెలుస్తుంది. సర్వీస్ మ్యాన్ వాళ్ళ ఫోటోలు కూడా మనకు బయటకు వస్తున్నాయి. సో ఒక రకంగా చెప్పాలంటే ఇది ఇండియన్ ఓషను, వెస్ట్ ఏషియా, యూరోప్ ఖండానికి యుద్ధం వ్యాపించింది. గల్ఫ్ అంతా తన చరిత్రలోనే, అంటే రెండో ప్రపంచ యుద్ధం ముందు తర్వాత కూడా గల్ఫ్లో ఎంత యుద్ధ జ్వాల ఎప్పుడు మనం చూసుండవు 27వ రోజుకి. మరి ఈ యుద్ధం తగ్గుతుందా అంటే ఇంకా తగ్గే అవకాశం ఇప్పుడు లేదు. ట్రంప్ ఇస్తున్నాడు ఏమనంటే మీరు లొంగిపోండి, బతుకుతారు, ఇక ఇరాన్ని మేము అసలు తెములుకోకుండా ఇరాన్ నేవీని, ఎయిర్ ఫోర్స్ని ఇప్పటికే నాశనం చేసేసాం అని అంటూ మాట్లాడుతున్నాడు. కానీ మరి ఇరాన్ ఎలా అటాక్ చేయగలుగుతుంది? ఇప్పటికీ ఇరాన్ సబ్మెరైన్స్ ఇంకా అక్కడే ఉన్నాయి, ఇరాన్ షిప్పులు ఇంకా ఉన్నాయి. ఇప్పటికే 6 షిప్పుల దాకా అమెరికా నాశనం చేసింది. కానీ ఇరానియన్ అలాగే ఉంది. ఇప్పటికీ గల్ఫ్ హర్మూజ్ స్ట్రైట్ టోటల్గా ఇరాన్ కంట్రోల్లో ఉంది. ఎందుకంటే అమెరికా షిప్పులు ఏది కూడా అమెరికా షిప్ని అక్కడ పేల్చడం జరిగింది. కాబట్టి అమెరికా అధ్యక్షుడు చెప్పేది ఒక అబద్ధం అనేది ఇక్కడ మాట్లాడుతున్నారు. ఎందుకంటే అమెరికన్ కాంగ్రెస్లోనే నిన్న డిస్కషన్ జరిగింది. అమెరికన్ 7వ రోజు యుద్ధంలో గత 24 గంటలు 6వ రోజే అమెరికన్ కాంగ్రెస్లో ఓటింగ్ జరిగింది. ఏదో కాస్త 53-47తో కాస్త గట్టెక్కాడు. కానీ అమెరికాలో నమ్మించడానికి నిన్న భయంకరంగా అమెరికన్ మీడియాతో అమెరికా అధ్యక్షుడు, అమెరికన్ సెక్రటరీ ఆఫ్ డిఫెన్స్ ఎవరో పీటీ హెక్సెత్, ఇంకా విదేశాంగ మంత్రి మార్క్ రూబియో వీళ్ళందరూ కోతలు కోసినట్టే కనపడుతుంది. ఎందుకంటే ఈ యుద్ధం మాదే, తర్వాత క్యూబాని అటాక్ చేస్తాను, ఈ యుద్ధంలో ఇరాన్ లొంగిపోతుంది, తర్వాత ఇరాన్లో కొత్తగా మోస్తాజా ఖైమేని, న్యూ ఖైమేని వాళ్ళ కొడుకుని నేను కాదు, ఇరాన్లో నియమించే నాయకుడు నేనే నియమిస్తా, వెనిజులాలో డెల్సీని నియమించినట్టు నేను ఇక్కడ నియమిస్తా, మొత్తం పొగడతలతో అయిపోయింది. యుఎస్లో కూడా ఈయన మీద క్రిటిసిజం వస్తుంది. వాట్ యు ఆర్ డూయింగ్ ఈజ్ టోటల్లీ రాంగ్ అంటే అమెరికాలో వస్తుంది. యుఏఈలో ధనవంతులు బిలియనీర్స్ బయటకు వస్తున్నారు, అమెరికాని తిడుతున్నారు. కాబట్టి యుఏఈలో అత్యంత ధనికవంతుడు బిలియనీర్ నిన్న యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా డైరెక్ట్గా అటాక్ చేయడం, అంటే డైరెక్ట్గా మాట్లాడి నువ్వు ఈ యుద్ధాన్ని మాకు నెత్తి మీద పెట్టావు, నువ్వు చేసిన తప్పంటూ ఇక యుఏఈ వీటిల్లో కూడా అమెరికాకి వ్యతిరేకత పెరుగుతుంది, ప్రజాందోళన పెరుగుతుంది. కాబట్టి 7వ రోజు యుద్ధం ముగిసేటప్పటికి 7వ రోజు యుద్ధంలో ఎవరిది విజయం అంటే ఇప్పటికీ అత్యంత బలహీన దేశమైన, అత్యంత బలహీన పడిపోతున్న ఇరాన్ తన ప్రతిఘటన చేస్తూనే ఉంది. కాబట్టి 7వ రోజు యుద్ధం అయ్యేటప్పటికి పై చేయి ఎవరిదంటే సుప్రీం మిలిటరీ ఫోర్స్ ఉన్న అమెరికా, ఇజ్రాయెల్ మీద ఇరాన్దే పై చేయి అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇంకా ప్రతిఘటన చేస్తుంది కాబట్టి.